హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు డబుల్ హెడర్ 2 మ్యాచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ ఆర్సీబీ గుజరాత్లో మ్యాచ్, అహ్మదాబాద్లో మ్యాచ్. మరి ఆర్సీబీ గుజరాత్ ఫైట్ బాగుంటుంది. సాయంత్రం మ్యాచ్ కూడా చెన్నై సన్ రైజర్స్. అసలు మ్యాచ్లు ఈరోజు మ్యాచ్లు అన్నీ 2 మ్యాచ్లు కూడా బాగుంటుంది. ఆర్సీబీ లాస్ట్ మన సన్ రైజర్స్తో గెలిచి వెళ్తుంది. గుజరాత్ కూడా ఓడింది, ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉంది. కానీ గుజరాత్ చేజింగ్లో చాలా డేంజర్ మనం చూస్తున్నాం కదా మ్యాచ్లని. ఆర్సీబీ కూడా చేజింగ్లో సాధ్యమే. మరి ఆర్సీబీ ఈరోజు గుజరాత్ని ఓడగొడుతుందా లేదా అనేది చూడాలి. మరి గుజరాత్ కూడా టఫ్ టీమ్, దానికి కూడా పాయింట్స్ చాలా ఓడిపోతుంది కాబట్టి గుజరాత్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. గుజరాత్లో అయితే శుభం గిల్ అయితే టచ్లో లేడు, ఫామ్లో లేడు. ఒక సాయి సుదర్శన్, మిగతా అంతా టీవాటియా, రషీద్ ఖాన్ కింద డౌన్ లైన్లో. లాస్ట్ మ్యాచ్ అయితే మిల్లర్ అయితే ఫామ్కి అయితే వచ్చిండు. బౌలింగ్లో అయితే రషీద్ ఖాన్, స్పిన్నర్సే ఉన్నారు కానీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గుజరాత్లో అసలు బాగాలేదు. మోహిత్ శర్మ అయితే చాలా రన్స్, హైయెస్ట్ రికార్డ్ రన్స్ ఇచ్చింది మన మ్యాచ్లో, 4 overs 73. మరి దానివల్ల మ్యాచ్ కూడా ఓడిపోయారు లాస్ట్ ఢిల్లీతోనే. మరి ఆర్సీబీలో అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్హెచ్తోనే గెలిచినప్పటికీ అదంతా మన బ్యాటింగ్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగే మరీ లేజీగా చేశారు కానీ అంత బౌలింగ్ బలంగా ఏం లేదు ఆర్సీబీది. మళ్ళీ కూడా బ్యాటింగ్ బలమే. దాని బ్యాటింగ్ వల్ల ఏమైనా అహ్మదాబాద్ కాబట్టి చేజింగ్కి పిచ్ని బట్టి ఉంటుంది. కానీ పిచ్ ఇవన్నీ ఏవి నమ్మకూడదు. కామెంటర్స్, ట్రేడర్స్, పిచ్ రిపోర్టర్స్ కూడా తప్పు చెప్తున్నారు. ఇద్దరు బ్యాటర్స్ సెట్ అయిందంటే మ్యాచ్ని మొత్తం మలుపు తిప్పేస్తున్నారు. లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. మ్యాచ్ అయితే లాస్ట్ వరకు వస్తున్నాయి. అది ఒక బ్యాట్స్మెన్ వల్ల మారుతున్నాయి మ్యాచ్లు. కానీ ఈ బ్యాటర్స్కి ఏమవుతుంది కానీ పిచ్ రిపోర్ట్స్, సెకండ్ ఇన్నింగ్స్, హోమ్ గ్రౌండ్ ఇట్లాంటివన్నీ ఏం లేవు. సెంటిమెంట్స్ ఏదైనా జరగవచ్చు, ఏ గ్రౌండ్లో అయినా. అడ్వాంటేజెస్, హోమ్ అడ్వాంటేజెస్ అని, ఫస్ట్ టాస్ గెలిచి అవన్నీ ఏవి నమ్మకూడదు. అవన్నీ కామెంటేటర్స్, పిచ్ రిపోర్ట్స్ కూడా అన్నీ రాంగే. మ్యాచ్ మాత్రం బ్యాటర్స్ ఒక్క బ్యాటర్ ఏదే టీంలో అయినా ఒక్క బ్యాటర్ సెట్ అయితే ఇంకో బ్యాటర్ కొంచెం మంచిగా ఆడితే ఆ మ్యాచ్ గెలిచిపోతుంది మ్యాచ్. అది సెకండ్ ఇన్నింగ్స్కే ఛాన్స్ ఎక్కువ. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బ్యాటర్ నిలబడితే అది ఎంత పెద్ద స్కోర్ అయినా అది మ్యాచ్ వచ్చేస్తుంది మ్యాచ్. అలాగే అది ఆర్సీబీ మధ్యాహ్నం మ్యాచ్ ఉంది. మరి చూడాలి. ఎండకి సెకండ్ ఇన్నింగ్స్ అయితేనే అది కూడా అవకాశాలు ఉంటాయి ఆర్సీబీకి. మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చి రాత్రి అసలు మ్యాచ్ చెన్నై హైదరాబాద్. 2 కూడా ఓడిపోయి వస్తున్నాయి. ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్, పెద్ద మ్యాచ్. చెన్నైలో మ్యాచ్. మరి ఆ చెన్నై లాస్ట్ టైం హైదరాబాద్తో ఓడిపోయింది. ఈరోజు మరి చెన్నై ఏది రకంగా ప్లాన్తో వస్తున్నారు. మరి హైదరాబాద్ బ్యాటింగ్ వీక్నెస్ అయితే వాళ్ళకి తెలుసు. మరి హైదరాబాద్ బ్యాటింగ్ ఈరోజు మరి టాస్ అనే ఏం ఉండదు. ఇంకా చేజింగ్ బ్యాటర్స్ ఉంటే చెప్తున్నాను కదా, అప్పటి నుంచి చేజింగ్ ఉంటే బ్యాటర్స్ సెట్ అయితే చేజింగ్కి ఛాన్స్ ఎక్కువ. మన చెన్నై బౌలర్స్, నమ్ముకున్న బౌలర్స్ ముష్ఫికర్ రహమాన్, పతిరనా, వాళ్ళ బౌలింగ్ కూడా ఏం లేదు. మన స్టోయినిస్ ఎట్లా కొట్టేసిండు అంత ఏం ఉండదు. బ్యాటర్స్ ఉంటే కొట్టేస్తారు, బ్యాటర్స్ సెట్ అయిపోతే కొట్టేస్తారు. నైట్ మ్యాచ్ మాత్రం బాగుంటుంది. ఇంకా ఆర్సీబీ మ్యాచ్, అన్ని మెయిన్ మ్యాచ్లు బాగుంటాయి మ్యాచ్లు ఈరోజు. కానీ లాస్ట్ వరకు చెప్పలేము. చెన్నై బ్యాటింగ్ అయితే గైక్వాడ్ టచ్లో ఫామ్ 100-100తో ఉన్నాడు. శివం దుబే ఒకడు, జడేజా, ఇంకా ధోని కాస్త లాస్ట్ వస్తే ధోని బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు చెన్నైలో కాబట్టి అందరు వెయిటింగ్. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ పోల్ ఫామ్లో లాస్ట్ మ్యాచ్ అయితే లేజీగా. మక్రామ్ని అయితే డ్రాప్ చేయాలంట. నేనైతే ఒక్క మ్యాచ్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఆడట్లేదు. మక్రాన్ డ్రాప్ చేసి గ్లెన్ ఫిలిప్స్ని ఆడిపించేది బెటర్. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే ఇప్పుడు బ్యారిస్టోని డ్రాప్ చేసి ఫెయిల్ అవుతుంది, డ్రాప్ చేసి ఆడిపిస్తే 100 ఎట్లా కొట్టినాడు. మళ్ళీ అట్నే మక్రాన్ కూడా డ్రాప్ చేయాలి. అన్ని మ్యాచ్లు అసలు ఫెయిల్ అవుతుంది సరిగా, అంతా ఆడట్లేదు. మొన్న మ్యాచ్ ఒక్క సెట్ అయ్యింటే బాగుండేది. చాలా లేజీగా మక్రమ్ తర్వాత మిగతా క్లాసిన్ కూడా 2 మ్యాచ్ల నుంచి అసలు వేస్ట్, అనవసరమైన షాట్లు తొందరపడుతున్నాడు. అది మరి ఈరోజు ప్లాన్తో వస్తారు, సరిదిద్దుకుంటారు. సమ్మద్, ఇండియన్ ప్లేయర్స్ బాగున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ స్ట్రాంగ్ ఉంది టీం. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ ఉంది. మరి ప్యాట్ కమిన్స్ కూడా మంచి క్యాప్టెన్. అక్కడ ధోని. మరి మ్యాచ్ చూడాలి. మ్యాచ్ అయితే 2 మ్యాచ్ కూడా బాగుంటాయి. 2 కూడా ఏదైనా కూడా చేసింగ్కి ఛాన్సెస్ ఎక్కువ శాతం చేసింగే. కాకపోతే ఢిల్లీ కాకపోతే స్కోర్లు ఎక్కువ 230 దాటితేనే కష్టం. కానీ 230 బిలో డిఫెండ్ చేసుకుని తక్కువ ఉంటే అది చేసింగ్కి మంచి చేసేయగలుగుతారు. 230 లోపలైతే ఈజీగా చేసేవుతున్నాయి. ఆ చేసింగ్ సాధ్యమే అన్ని గ్రౌండ్లో కూడా. మరి చూద్దాం ఈరోజు 2 మ్యాచ్ల తర్వాత రివ్యూ మళ్ళీ చెప్పుకుందాం మ్యాచ్ తర్వాత.
మధ్యాహ్నం బెంగళూరు గుజరాత్ మ్యాచ్ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. మరి అప్పుడు మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం, నైట్ రివ్యూ చెప్పుకుందాం. మన ఛానల్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.